కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. అందరూ ఈ మాట చెప్పండి నా వెనుక. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. కొద్ది గట్టిగా చెప్పండి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. క్రైస్తవులు ఆత్మీయ అభివృద్ధి కొరకు పిలువబడిన వారు. ఆసక్తి ఆత్మ విషయంలో ఉండాలని భక్తుడైన పౌలు వెల్లడిపరుస్తున్నాడు. నాకు తెలిసి ఉదయకాల ప్రార్థనలో ప్రారంభించిన వాళ్ళు ఇప్పుడు లేరు, ప్రారంభించినటువంటి మనుషులు ఇప్పుడు లేరు. ఓకే, వాళ్ళతో ప్రారంభించి ఇప్పుడు వాళ్ళు జాయిన్ అవట్లే. అయినా ఆగలేదు అది. ఉదయకాల ప్రార్థన ఆగలే, సాగిపోతుంది. ఆసక్తి, ఈ ఆసక్తి ఇదేదో ఫ్యూయల్ వేస్తే వచ్చేది కాదు, లేకపోతే డీజిల్ వేసి పోస్తే వచ్చేది కాదు. ఈ ఆసక్తి అనేది దేవునికి మనకున్న రిలేషన్, దేవునికి మనకున్న సంబంధంతో దేవుడు ఈ ఆసక్తిని పుట్టిస్తాడు. చాలామంది ఎందుకు రావట్లేదండి అంటారు కదా, వారికి దేవునికి సంబంధం లేకపోవడం వలన వాళ్ళు రాలేకపోతున్నారని అర్థం. ఇట్స్ వెరీ సింపుల్, రైట్? ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్, దేవునికి నీకు ఉన్న ఆ సంబంధము నిన్ను ఆసక్తిని కల్పిస్తుంది, ఆసక్తిని ప్రేరేపిస్తుంది. కొంతమంది ఇది చేద్దామండి అది చేద్దామండి అంటారు, కానీ కొన్ని దినాలు అయిన తర్వాత ఇది చేద్దాం అది చేద్దాం అన్న వాళ్ళు కొద్ది దినాల తర్వాత మనం చేశాక అందులో వాళ్ళు ఏకీభవించలేరు, అందులో వారు ముందుకు రాలేరు. ఎందుకో తెలుసా? ద రిలేషన్ అనేది దేవునితో కొనసాగించడం అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే మనం భౌతికంగా ఉంటున్నాం. ఎంత భౌతికంగా ఉన్నా, ఎంత లోకంలో మనం బ్రతికినా గమనించాలి, దేవుడు మనకు నిగ్రహము అనేది ఒక శక్తినిచ్చాడు. ఏంటది? నిగ్రహము. ఇది చాలా ముఖ్యం. నిగ్రహము. ఈరోజు నేను పడిపోయానని చెప్పి పడిపోయినాడు అలాగే ఉంటే అలాగే ఉంటాడు. చిన్నపిల్లలు పరిగెత్తుకొని పోయి తప్పని పడిపోతారు. పడిపోయిన వెంటనే ఎవరు నేర్పుతారో తెలియదు, కానీ వెంటనే లేచి నిలబడతారు అన్నమాట. కొంతమంది చూసారా, కావాలని పడిపోయి పిల్లలు ఏడుస్తారు. అంటే ఎవరో వచ్చి వారిని ఏం చేయాలి? లేపాలి, ఎత్తుకోవాలి, ముద్దెట్టాలని. చూసారు వాళ్ళ మెంటాలిటీ చూడండి ఎలా ఉందో. కొంతమంది పిల్లలు అలా కాదు, పరిగెత్తి పడిపోయిన వెంటనే దబ్బని లేచిపోయి దుడిపేసుకో నాకేం కాదులని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. క్రైస్తవం జీవితం ఎలా ఉండాలి అంటే పడిపోయి లేచేసినట్లుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును కాదు. నేను పడిపోయాను కదా అని ఏడిస్తే అలాగే ఉంటాం. కనుక దేవుని బిడ్డలు ఆసక్తి చూపించే విషయంలో వెనకబడుతున్నారు అంటే రిలేషన్లో వాళ్ళు కొంత దేవునికి వెనకబడి ఉన్నారు. అందుకే భక్తుడైన పౌలు ఇక్కడ రోమాపత్రిక 12:11 అంటాడు, ఆసక్తి విషయానికి వద్దాం. ఏ విషయం అది? ఆసక్తి విషయానికి వద్దాం. మనం అన్ని విషయాలలో ఏమండి చాలా చురుకుగా ఉంటున్నాం, కానీ ఆత్మీయ విషయంలో, ప్రార్థన విషయాలలో, సువార్త విషయాలలో, లేక దేవుని విషయాలలో చాలా వెనకబడి ఉన్నాం. ఆసక్తి చూపించలేకపోతున్నాం. ఏదో సీజనల్గా ఆసక్తి చూపించేటువంటి వైఖరి ఈరోజు మనం చూస్తున్నాం. సీజనల్ అంటే ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు మనం ఎక్కువగా మనం ఆసక్తిని చూపెడుతున్నాం. తర్వాత ఆసక్తి ఏమవుతుంది? నేను గమనించాలి, దేవుని కొరకు నువ్వు ఏదైనా పూనుకుంటే అది నీకు దేవునికి మధ్య ఉన్న రిలేషన్తో నువ్వు చేయాలే తప్ప అది మనుషులతో ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి కానీ, లేకపోతే రిలేషన్ బట్టి కానీ, లేకపోతే ఎఫెక్షన్ బట్టి కానీ, సంతోషపరచడానికి కానీ, నేను ఇది చేస్తే వారు నన్ను గణపరుస్తారు, అభినందిస్తారనే ఉద్దేశం నీలో ఉంటే నువ్వు దేవుని మహిమపరచలేవు. యూ కెనాట్ గ్లోరిఫై గాడ్ అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ఎ రిలేషన్ విత్ గాడ్. Never think that you can get a appreciation from the people because you are doing for God. దేవుని కొరకు నేను ఇది చేస్తున్నాను, నన్ను ఎవరో అభినందించాలి అన్న ఉద్దేశంతో నువ్వు చేస్తే అది దేవుని విషయంలో అది మహిమ కాదు. కనుక ఆసక్తి విషయంలో ఎందుకు మనం వెనకబడుతున్నాము?
ఆసక్తి విషయంలో ఎందుకు మనము ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే ద రిలేషన్. ఓకే, ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్ కెన్ డ్యామేజ్ సమ్ రిలేషన్స్. దేవునికి మన మధ్య ఉన్న సంబంధము మరికొన్ని సంబంధాలు డ్యామేజ్ చేస్తాయి. అండ్ మేబీ మనీ, లేకపోతే లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధంలో మనము ఎదుగుతున్న విధానం, ఐహిక విచారాలు, లేకపోతే కొన్ని మనము దేనితోనైతే, ఏ పనితోనైతే, ఏ వ్యాపారంతోనైతే మనము డీల్ చేస్తున్న అఫేర్స్ ఉన్నాయో వాటిని బట్టి మనం దేవుని సంబంధాన్ని పాడు చేసుకుంటున్నామా? చూడండి, దేవుని సంబంధము, మనకు దేవునికి ఉన్న సంబంధము ఏ సంబంధముతోనైనా పాడైందంటే ఆ సంబంధాన్ని వదిలిపెట్టడం మంచిది, దాన్ని వదులుకోవడం మంచిది, దానికి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే నీకు దేవునికి ఉన్న సంబంధం ఏమైపోతుంది? పాడైపోతుంది. యెహోషువ చెప్పినట్లుగా నేనును నా ఇంటి వారును, ఎందుకంటే నాకు దేవునికి ఏమై ఉండాలి? సంబంధం ఉండాలి. నాకు దేవునితో సంబంధం ఉండాలి. ఈరోజు మనం అన్ని విషయాలలో ఆసక్తి చూపక నిర్లక్ష్యంగా ఉన్నాం, వెనకబడి ఉన్నాం, అవిధేయులుగా ఉన్నాం, సోమరుగా ఉన్నాం, వెంబడించే వారంగా ఉండలేకపోతున్నాం. ఎల్లప్పుడూ కూడా మన పనులు హైలైట్ చేస్తున్నాం, మన కార్యాలు హైలైట్ చేస్తున్నాం, ఎల్లప్పుడూ మన బలహీనతలు హైలైట్ చేస్తున్నాం, మన బాధలు హైలైట్ చేస్తున్నాం, మన ఐహిక విచారాలు హైలైట్ చేస్తున్నాం, మన యొక్క సందేహాలను హైలైట్ చేస్తున్నాం. ఎల్లప్పుడూ కూడా లోక సంబంధంగా అనేకమైన వాటిని హైలైట్ చేస్తున్నాం. కానీ ఇందులో దేవునిని హైలైట్ చేయడానికి మనం వెతకటానికి ప్రయత్నం చేయట్లేదు. కనుక ఎవరైనా, ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల శరీరములో మనం ఏకీభవించినప్పుడు, వాక్యం చెప్తుంది యోహాను సువార్తలో, ఇగో నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరై ఉన్నారు. నిజమైన ద్రాక్షావల్లిని, లోకములో సారము కలిగిన, పరలోకములో సారము కలిగిన నిజమైన ద్రాక్షావల్లి నేనైతే ఆ తీగలు మీరు, అంటే తీగలు ద్రాక్షవల్లికి ఎలాగైతే అంటు కట్టబడి ఉంటాయో లేక ఇమిడి ఉంటాయో ఆ విధంగా మీరు నాయందు నేను మీ యందు ఉండాలి. అలాగ ఉంటే నన్ను బట్టి మీరు ఏది వ్యతిరేకంగా వచ్చినా, ఏ విధమైనటువంటి వ్యతిరేక భావం వచ్చినా మీరు దానిని బట్టి ఎదుర్కొంటారు, మీరు సంతోషిస్తారు, మీరు దాని విషయంలో సిగ్గునందరు. ఈరోజు ఎవరైనా క్రీస్తును బట్టి సిగ్గునందుతున్నారు అంటే మీరు యేసులో మీరు ఎమిడి ఉండలేదని అర్థం. నువ్వు దేవుని బిడ్డని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? బైబిల్ పట్టుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావా? దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించడానికి సిగ్గుపడుతున్నావా? ఒకవేళ నీ స్నేహితులు, నీ కొలీగ్స్, లేకపోతే నీ బంధువులందరూ కూడా ఏమనుకుంటారో అని నువ్వు ఒకవేళ వారిని బట్టి ప్రభువుని కొంచెం నీవు నిర్లక్ష్య వైఖరితో ఉంటూ నీ రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావా? గమనించాలి, వాక్యం చెప్తుంది, నన్ను గణపరచు వారిని నేను, మనుషుల ముందు నన్ను ఎవరు ఒప్పుకొందరో నేను పరలోకపు తండ్రి ముందు నేను వారిని ఒప్పుకొందును. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ సేస్. ద బైబిల్ ఈస్ టీచింగ్ వెరీ ట్రూ. సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. ఏదో మనకు బాధలు వచ్చాయని ప్రభువా అని పిలవడం, మనకు కష్టం వచ్చింది కదని ప్రభువా అని పిలవడం, లేకపోతే పరిస్థితులన్నీ మూసుకుపోయా కనుక ప్రభువా నీ సహాయం కావాలి అని అడగడం అనేది అది మన యొక్క స్వార్థంతో చేసే భక్తి. నిస్వార్థంతో చేసే భక్తి ఏంటంటే, ప్రభువా నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నేను ఎలాంటి శోధనలో ఉన్నా పర్వాలేదు, నీ సహాయం నాకు వచ్చినా రాకపోయినా నీవు నా దేవుడువు, నీవు నా రక్షకుడువు, నువ్వు నన్ను నడిపించేవాడువు, నన్ను ఆదుకునేవాడువు, నాకు విడుదల చేసేవాడువు, నీవే నా దేవుడువు, నువ్వు నా శరణం, నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదు ప్రభువా అని దేవుని మీద ఆధారపడి ఆశ్రయం పొంది నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నా దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆసక్తి పట్ల ఎవరి ఎడల ఆసక్తి కలిగి ఉండాలి? మొదటిగా దేవుని పట్ల ఆసక్తి కావాలి. దేవుని ఎడల ఆసక్తి కావాలి. చాలామంది అంటారు, ఇంకెంతసేపు దేవుడు 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 అంటారేంటి మీరు అని చాలామంది విసుక్కుంటారు. ఇంకెంతసేపు దేవుడేనా? ఆ యోబు భార్య కూడా వచ్చి ఆ యోబుని కూడా ఏం చేసింది? శోధించింది. నువ్వు ఎంతసేపు ఇంకా దేవుడు అంటావా? అవునండి, వాస్తవంగా చెప్పాలంటే దేవుడు లేనిది ఏమీ లేదు. దేవుడు లేకపోతే మనం లేవు. ఈరోజు దేవుణ్ణి తిరస్కరించేవారు, దేవుణ్ణి వ్యతిరేకించేవారు గమనించాలి. దేవుడు లేడని చెప్పేవారు చాలామంది ఉన్నారు, నాస్తికులు. వాక్యం చెప్తుంది అలాంటి వారికి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దే ఆల్ ఆర్ ఫూలిష్ పీపుల్ దట్ దే థింక్ దట్ ఆల్వేస్ దెర్ ఇస్ నో గాడ్. దేవుడు లేడని బుద్ధిహీనులు. ఈరోజు క్రైస్తవుల్లో కూడా చాలామంది బుద్ధిహీనులు ఉన్నారు.
దేవునికి తెలియదేటి నా బాధ, దేవునికి తెలీదా నా కష్టం, దేవునికి తెలీదా దేవుని మందిరానికే వెళ్ళాలా, ప్రార్థనే చేయాలా, ఆయనకి తెలీదా, ఆయన చూసుకోలేడు అనేటువంటి అవగాహన, ఆలోచనతో ఈరోజు చాలామంది మూర్ఖులు, బుద్ధిహీనులు ఆలోచించే ఆలోచనలు ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో కనబడుతున్నాయి. ప్రియుడా, నీవు బుద్ధిమంతుడుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. యూ షుడ్ నాట్ బి ఎ ఫూలిష్ క్రిస్టియన్, యూ షుడ్ బి ఎ వైస్ క్రిస్టియన్. నీవు ఒక బుద్ధిమంతుడైన క్రైస్తవుడుగా ఉండాలి, ఇదే దేవుడు కోరుతున్నాడు. కనుక సంఖ్యాకాండం 25:13 చూస్తే దేవుడు తన ప్రజల ఎడల ఏ విధంగా ఉండాలని అక్కడ ప్రకటిస్తున్నాడో మనం చూస్తే అక్కడ అర్థమవుతుంది. దేవుని ప్రజలు దేవుని ఎడల ఆసక్తిని కోల్పోయారు. సంఖ్యాకాండం 25:13 యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడే ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. చూసారా, దేవుని ఎడల ఆసక్తి కలిగిన వారు అనేకుల కొరకు ఆలోచిస్తారు. మనుషుల కొరకు ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు ఇక్కడ దైవజనుడు. దేవుని ఎడల ఆసక్తి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే నీ కుటుంబాన్ని నువ్వు పురమాయిస్తావు, నీ సభ్యులను, నీ కుటుంబ సభ్యులను పురుగొల్పుతావు, నీ స్నేహితులను పురుగొల్పుతావు. వారు చేసేటువంటి ప్రతి పనిని కూడా నువ్వు ఖండించగలుగుతావు. దేవుని బిడ్డలు దేవుని పట్ల ఆసక్తి లేకపోవడం వలన ఈరోజు కుటుంబంలో ఒకరు వస్తే ఇద్దరు రారు, ఇద్దరు వస్తే ఒకరు రారు. కారణం దేవుని పట్ల ఆసక్తి లేకపోవడం వలన. ఇక్కడ దైవజనుడు సాక్షాత్తుగా ప్రజల పక్షాన ప్రాయశ్చిత్తం చేయటానికి, చూడండి దేవుని పట్ల అంత ఆసక్తి కలిగి ఉన్నాడో. ప్రార్థన ఈరోజు అనేకుల కొరకు మనం చేస్తున్నాం గల కారణం ఏంటంటే దేవుని పట్ల ఆసక్తి ఉండడం వలన. ప్రభువా, ఈ ప్రజలు నీ పక్షాన రావాలి, ఈ ప్రజలు నీ చెంతకు చేరాలి. ప్రభువా, భారతదేశము రక్షించబడాలి, విడుదల చేయబడాలి, శాపము నుండి విడుదల చేయబడాలని ఈరోజు ఎంతోమంది ప్రార్థిస్తున్నారు. దేవుని పట్ల నువ్వు ఆసక్తిని కనపరిచేవాడుగా నువ్వు కనబడితే నా దేవుడు భూమి మీద నువ్వు ఎక్కడున్నా నా దేవుడు నిన్ను గుర్తిస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రజలను దేవుడు గుర్తించేవాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తితో నువ్వు దూరం నుండి ప్రయాణం చేసి వస్తున్నావా? ఆసక్తితో నీ వారిని, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని తోడుకొని తీసుకొస్తున్నావా? ఆసక్తి కలిగి ఉండి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటున్నావా? ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీకు కొన్ని నిరాశలు ఎదురవుతున్నాయా? వాటన్నిటి విషయంలో నా దేవుడు నమ్మదగిన వాడు. దేవుని పట్ల ఆసక్తిని ఈరోజు దేవుని ప్రజలు కోల్పోయారు. అవసరమైతే చూద్దాంలేండి, లేకపోతే లేదు, పర్వాలేదులే, నాకు ఇది కాకపోతే మరొకటి ఉంది, మరొకటి కాకపోతే మరొకరు ఉన్నారని అటువంటి ఆలోచనతో ఉన్నారు. ప్రియులారా, దేవుని పట్ల ఆసక్తి, నువ్వు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే నా దేవుడు నిన్ను ఒక సోల్జర్గా నిలబెడతాడు, ఒక సైనికుడిగా నిలబెడతాడు. చూడండి, పహారీ ఆ యొక్క బార్డర్లో ఏమండి కాపలా కాసేటువంటి ప్రతి సైనికుడికి నా దేశం కోసం నేను కాపలా కాస్తున్నాను అనేటువంటి అంకిత భావం, బాధ్యత, ఆసక్తి. ఒక సైనికుడు నిద్రపోతే ఎంత నష్టం, ఒక సైనికుడు అక్కడ కనబడకపోతే ఎంత నష్టం. ఎట్ ద సేమ్ టైం అదే రీతిగా సంఘంలో ఉన్న వారందరూ కూడా దేవుని బిడ్డల ఆసక్తి చూపించకపోతే ఆ సంఘం ఏమైపోతుందంటే మాంద్యత్వము ఏమొస్తుంది? మాంద్యత్వం. మాంద్యత్యం అంటే చెప్పండి. మాంద్యత్యం అంటే మాంద్యులు అనగా వెనకబడిన వారు, నిర్లక్ష్య వైఖరి చూపువారు. మాంద్యులు అనగా ఏమండి, ఎరిగి ఉండియు, చేయాలని తెలిసి ఉండియు చేయకుండా, ఎరిగిన వారై ఉండియు చేయకుండా, బాధ్యత ఎరిగి కూడా నాదేముందలే అనేటువంటి నిర్లక్ష్య వైఖరి కలిగిన వారు, తిరుగుబాట్లు, ఈ మాంద్యులు కలిగిన వారు, బద్ధకస్తులు, సోమరి, వీళ్ళందరూ మాంద్యులు. శరీర విషయంలోనూ ఆత్మీయ విషయంలోనూ ప్రార్థన చేయగలిగి చేయకపోవడం, దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం, వాక్యం చదవగలిగి చదవకపోవడం, ఇదంతా కూడా మాంద్యత్వం. ఈ మాంద్యత్వం ఏర్పడితే ఈ జబ్బు చాలా భయంకరమైంది. ఒకరి నుండి ఒకరికి ఈజీగా సోకుతుంది. నువ్వు వెళ్ళవా? నేను వెళ్ళను.
నువ్వు వెళ్తావా, నేను వెళ్తాను. ఈరోజు ఈజీగా పాడు చేసేటువంటి పరిస్థితి ఈరోజు మనకు చాలా సులువుగా ఉంది, కానీ బాగు చేసే పరిస్థితి ఈరోజు మనం చాలా కష్టపడాలి. అదే మనకు లేదు. ప్రియులారా, గమనించాలి. దేవుని బిడ్డలంగా దేవుడు మనలను మాంద్యులుగా ఉండడానికి పిలవలేదు, ఆసక్తిగా ఉండేవారుగా దేవుడు పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఎంతమంది దేవునికి ఆసక్తి కలిగి ఉంటారు? కొంతమంది ఆసక్తి కలిగిన వారిని కూడా పాడు చేసేవారు లేకపోలేదు. ఏం వెళ్తారులండి, వర్షం వస్తుంది కదా, ఎండ వస్తుంది కదా. ఈ ఆసక్తిని ఒకవేళ నీకు పాడు చేస్తున్నారంటే, నిర్ధారణ చేస్తున్నారని నువ్వు గ్రహించాలి. ఏంటంటే నీ ఆసక్తిని అపవాది చూచి తట్టుకోలేకపోతున్నాడు. ఏదో ఒక రోజు అపవాది నిన్ను ఏం చేయాలనుకుంటే నీ ఆసక్తిని బ్రేక్స్ వేయాలి, స్పీడ్ బ్రేక్స్ వేయాలి. ఈరోజు చాలామంది స్పీడ్ బ్రేక్స్ వేశారు ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి, ఉదయకాల ప్రార్థనకి స్పీడ్ బ్రేక్స్ వేశారు. ఏమొచ్చింది? మాంద్యం అంటే కొన్ని లోటుపాట్లు, కొన్ని పొరపాట్లు, లేకపోతే కొన్ని ఆటంకాలు, కొన్ని అడ్డంకులు, కొన్ని ఇన్కన్వీనియన్స్, కొన్ని అవ్వట్లేదండి, జరగట్లేదండి, సాకులు వెతుక్కోవడం, ఇవన్నీ కూడా మాంద్యంలో ఉన్నది ఒక భాగం. క్రైస్తవులు మాంద్యులుగా ఉంటే ఏం జరుగుతుందో చెప్పండి? క్రైస్తవులు మాంద్యులుగా ఉంటే ఏం జరుగుతుంది? దేవుని ఆత్మకార్యాలు జరుగుతాయా? పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతాడా? దేవుని యొక్క వాక్యం వడల వారికి శ్రద్ధ కలుగుతుందా? మాంద్యులు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోగలుగుతారా? మాంద్యులు నిర్లక్ష్యంగా ఉంటారు. నిర్లక్ష్యంగా ఉన్నవారు మరొక నిర్లక్ష్యంగా ఉన్నవారికి ఒకరికొకరు ఆ నిర్లక్ష్యం వాళ్ళకి బలపరచబడుతుంది. మాంద్యులందరినీ కూడా దేవుడు ఒక దగ్గర కూర్చోబెట్టి అగ్నిగుణంలో పుటం వేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది. మాంద్యులు, పెస్నార్లు, లోబులు, వీళ్ళందరూ మాంద్యులే అమ్మా. దేవుని పనికి శ్రద్ధ చూపిన వారు, ఆసక్తి చూపించిన వారు, వీరందరూ మాంద్యులే. కొంతమంది రండి చేయండి, ఇది చేయండి అంటే ఈ మాంద్యత్య మనస్తత్వాన్ని బట్టి మేమే ఉన్నామేంటి, మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పండి అని ఈరోజు ఎదురున్న వాళ్ళకి చెప్పండి, పక్కన్న వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని మనము ఒకరి మీద ఒకరు నెట్టి వేసుకునేటువంటి ఈ మనస్తత్వం కూడా మాంద్యత్వంలో ఒక భాగం. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా డీప్గా లోతుగా మీరు అర్థం చేసుకోవాలి. దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు కావాలి. దేవుడు అలాంటి వారిని వెతుకుతున్నాడు. నువ్వు ఆసక్తి కలిగి ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. వాడబడే వారిని నువ్వు ఏమైనా మాట్లాడావో, దూషించావో, దేవుని శాపం నీ మీదకి వస్తుంది. ఈరోజు సంఘాల్లో అలాగే, వాళ్ళకే ఎత్తారేటండి, వాళ్ళే చెప్తారేటండి, ఇదే జరుగుతుంది ఏంటండి. నీ నోరు దేవుడు ముయించునుగాక. చేసేవారిని చేయనివ్వండి, ఇచ్చేవారిని ఇవ్వనివ్వండి, ఆసక్తి కలిగిన వారిని ఆసక్తిగా నడిపించనివ్వండి. అంతేగాని వారికి నువ్వు అడ్డుగా మాట్లాడి బ్రేక్స్ వేసి నిరాశపరిచావో దేవుని శాపం నీ మీదకి వస్తుంది. వింటున్న వారులారా గమనించాలి. లోకములో అనేకమైన వాటి కొరకు పరుగులెత్తేవారు ఉన్నారు, కానీ దేవుని కొరకు పరుగులెత్తేవారు చాలా కొద్దిమందే. ఆ పరిగెత్తే వారిని కూడా నీ ద్వారా ఆగిపోతే ఏమొస్తుంది? శాపం కావాలా, ఆశీర్వాదం కావాలా? చెప్పండి గట్టిగా. ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? మీరు చేసేవారిని లెట్ దెమ్ డూ వాట్ దే డిసైడెడ్ టు డూ ఫర్ గాడ్. లెట్ దెమ్ డూ. చేయనివ్వండి. దేవుని పట్ల ఆసక్తి, ఏ పనైనా దేవుని కొరకు నువ్వు పూనుకున్నప్పుడు ఆసక్తిగా చేయి. నీకే చెప్పారా పాస్టర్ గారు చేయమని? నేను చెప్పడం ఏంటి? ఎవరైనా చెప్పారా నీకు చేయమని? నేను ఒక మాట చెప్తాను. మీ మనసుల్లో ఏం పరిగెట్టినా, మీ మనసుల్లో ఏ ఆలోచనలు ఉన్నా, దేవుని పని కొరకు కానీ అది పాడు చేయడానికి కానీ ఏది పరిగెట్టినా ఇమీడియట్గా దేవుడు నాకు తెలియచేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను ఇక్కడ నియమించింది కాపరిగా. 100 గొర్రెలకు ఏ గొర్రెకి బాగలేదో కాపరికి తప్ప, 100 గొర్రెల్లో ఏ గొర్రె తిరగబడుతూ ఉందో ఆ కాపరికి తప్ప మిగిలిన బయట వాళ్ళకి తెలియవు. అవునా? కాపలా కాసేవాడికి తెలుస్తుంది, మేపేవాడికి తెలుస్తుంది ఈ గొర్రె ఎలాంటిదని. ఈ గొర్రె ఎలాంటిది,
ఈ గొర్రె తినేదా కక్కేదా? ఈ గొర్రె ఒక గొర్రె మీద నుండి మరొక గొర్రెకి జంప్ చేస్తుందా, లేకపోతే సాధారణంగా నడుచుకొని వెళ్తుందా ఈ గొర్రె? ఈ గొర్రె తిరగబడేదా లేకపోతే విధేయత చూపేదా? ఎవరు తెలుసో చెప్పండి. కాపరి చేతిలో ఒక కర్ర ఉంటుంది. ఆ కర్రకు చివరిని ఎలా ఉంటుంది చెప్పండి? వంగు ఉంటుంది కదా, గొడుగులాగా. ఎందుకు ఉండదు చెప్పమంటారా? దాని అర్థం ఏంటో చెప్పమంటారా? ఏ గొర్రె అయినా దారి తప్పిపోతే, తిరగబడితే దాన్ని ఆ కాల్లో పట్టుకొని లాగుతాడు అన్నమాట. అర్థమైందా? అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గొర్రెకి. ఒక గొర్రె బాగా ఆడుతా ఎరగబడతా ఉంటే లాభం లేదు. ఇది బాగా ఎరగబడుతుంది, మిగతా గొర్రెలను పాడు చేస్తుందని చెప్పి ఆ చేతిలో ఉన్న దుడ్డు పట్టుకొని ఒకటే వేసాడండి. ఇక్కడ తుంటినారం మీద వేస్తే పాపం మెక్కడం మొదలెట్టింది. మెక్కుకుంటూ దొడ్లోకి వచ్చింది. ఆ దొడ్డులోకి వచ్చిన తర్వాత అన్ని గొర్రెలు బాగానే ఉన్నా కానీ ఇది కుంటుతూ నడుస్తూ ఉంది. ఇది పడుకోలేకపోతుంది, కూర్చోలేకపోతుంది. మళ్ళా కాపరి వెళ్ళి ఆ గొర్రె దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి మెడ మీద వేసుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఎక్కడ కూర్చున్నాడో అక్కడ కూర్చోబెట్టి, ఎక్కడ పడుకున్నాడో అక్కడ కూర్చోబెట్టి దానికి కట్టి దానికి మరలా మామూలుగా చేయటానికి ఔషధం పోసాడు ఆ గొర్రెకి. అది బాగైన తర్వాత మళ్ళీ ఎక్కడ వదిలేడు? అది బాగైన తర్వాత మళ్ళీ గొర్రెల్లోకి వెళ్ళి, ఈయన కొట్టేస్తున్నాడు, మనం ఈ దొడ్లో ఉండొద్దు, పక్కడు దొడ్లో పోదామని ఆ గొర్రెలు చెప్తుందా? గొర్రెలు ఎప్పుడూ చెప్పవు, కానీ ఈ గొర్రెలు చెప్తాయి. ఈ గొర్రెలకి ఏం లేదు. ఈ గొర్రెలు గుడ్డు గొర్రెలు, చెవిటి గొర్రెలు, మోగ గొర్రెలు, ఆరాధనలో మోగ గొర్రెలు, వాక్యం వినటంలో చెవిటి గొర్రెలు, ఆసక్తి చూపించడంలో గుడ్డు గొర్రెలు. అవునా కదా? ఎక్కడికైనా ఏదైనా పని చేయమనంటే కుంటి గొర్రెలు. ఎన్ని గొర్రెలు? 4 గొర్రెలు. ఒకటి ఇప్పుడు ఏ గొర్రె కిందకు వస్తాం మనం? ఆసక్తి చూపించే గొర్రెలు రావాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్. గొర్రెల ముందు గొర్రెల కాసేవాడు, అతని చేతిలో పెద్ద గెడ ఉంటుంది. ఆ గెడ పట్టుకొని పచ్చని కొమ్మలను లాగినప్పుడు అవి చూచి ఆ వినికిడికి, ఆ శబ్దానికి విని గొర్రెలన్నీ వస్తాయి. ఒకటి ఎగబడి ఆ గొర్రెలు ఇచ్చే ఆ బ్రాంచెస్, ఆ కొమ్మలను తినడానికి ముందు ఎగబాగుతూ ఉంటాయి. అవునా కదా? ఒకదానికి ఒకటి మించి నేను తినాలని. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి దించుతూ ఉంటాడు. అది అయిపోయిన తర్వాత లేదు అయిపోయింది పదండి అనేటప్పటికి అందరూ మళ్ళీ మొదలెడతా ఉంటారు. ఆసక్తి ఆహార విషయంలో, ఏమండి, దేవుని విషయంలో ఆసక్తి లేకపోతే, ఏమండి, మాంద్యత్వం పాపం. ఎరిగి ఉండి చేయకపోతే, రక్షణ పొంది ఉండి నువ్వు నిర్లక్ష్యపరిస్తే, ప్రార్థన చేయగలిగి నువ్వు చేయకపోతే, దేవుని కొరకు నువ్వు పనిని పూనుకొని దాన్ని సకాలంలో ఆపేస్తే, నువ్వు దాన్ని కొనసాగించకపోతే అది పాపము, మాంద్యము, పాపము, నిర్లక్ష్యము, శాపము. మాంద్యులు ఇశ్రాయేలు ప్రజలు దేవుని పట్ల ఆసక్తిని మానేశారు, తిండి మీద విరగబడ్డారు. ఏమండి, ఇంకా దేవుడిచ్చే వాటన్నిటి మీద వారి యొక్క కన్నులు మళ్ళాయి. కనుక పర్వాలేదు, దేవుడు అన్నీ చేస్తున్నాడని చెప్పి దేవుణ్ణి ఆరాధించడం మానేశారు, స్తుతించడం మానేశారు, కృతజ్ఞత వందనాలు చెప్పడం మానేశారు, మాంద్యులైపోయారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డల ఎడల ఏమండి, ఆసక్తి దేవుని పట్ల, ఆసక్తి దేవుని బిడ్డలకు కలిగి ఉండాలి. లోకంలో అపవాది వాడి వైపు నడుపుకుంటున్నాడు. ఈరోజు దేవుని ప్రజలు ఎత్తబడేవారు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, కానీ నిన్ను నడిపించే వారి పట్ల ఆసక్తిని ఉండొద్దు. నిన్ను నడిపించేవారు కాదు, దేవుడే. నీకు నాకు దేవుడే తప్ప మనం ఆయన పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. కీర్తన 69:9 వచనంలో కీర్తన కూడా ఒక మాట అంటాడు. చూడండి అక్కడ ఏం రాయబడి ఉందో. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. చూడండి, నీ ఇంటిని గూర్చిన, ఎవరిది ఇల్లు?
దేవుని ఇల్లు, దేవుని మందిరం. చెప్పండి అందరూ కూడా, ఏమాటది? నీ ఇల్లు అంటే దేవా నీ ఇల్లు, నీ గృహము, నీ మందిరం, నివసించే స్థలం. 4 గోడలు కాదు. ఎక్కడ నా నామములో 2-3 కూడి ఉందరో వారి మధ్యలో నేను, ఆయన ఉండే స్థలం, ఆయన ఇల్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలు గమనించాలి, దేవుని ఇంటి ఎడల ఎవరికి ఆసక్తి ఉంది? భక్తుడు చెప్తున్నాడు, నీ ఇంటి ఎడల నేనేం కలిగి ఉన్నాను? ఆసక్తి కలిగి ఉన్నాను. ఆసక్తి. చాలామందికి ప్రార్థన అంటే నీరసం వస్తుంది, ఆరాధనకి వెళ్ళడం అంటే నీరసం వస్తుంది, ఉపవాస ప్రార్థనకు రమ్మంటే నీరసం వస్తుంది, బుధవారం ప్రార్థన విజ్ఞాపనకు రమ్మంటే నీరసం వస్తుంది. నానా రకాలైనటువంటి సాకులు చెప్తున్నారు. నీరసాలు చాలా ఎక్కువైపోయాయి. ఈ వారం రానులే, రేపు వారం రానులే, ఎల్లుండి వారం రానులే. అమ్మా నాకు అర్థం కాదు, ఎంత ఎరిగి, ఎంత తెలుసుకొని, ఎంత ఎదిగి, ఎంతగా వెలిగించబడి ఒక్కసారి ఆరిపోవడం, అది ఎంత విచారకరం. వింటున్నారా నా మాట? అమ్మా నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, అర్జెంటీనాలో 1996 అనుకుంటా, 96, 95లో 96లో అనుకుంటా, వరల్డ్ కప్ ఫుట్బాల్ అవుతున్నప్పుడు అందులో అర్జెంటీనాలో ఒక క్రిస్టియన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాకి. ఈరోజు నేను ఆడను, ఎందుకు అడిగానంటే, బికాస్ టుడే సండే, ఈరోజు ఆరాధన. మీరు ఉదయకాలం వేశారు, ఈరోజు సండే, ఐ నీడ్ టు వర్షిప్ గాడ్. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆరాధించాలి, ప్రార్థన చేయాలి. ఆ రోజు చాలామంది వాళ్ళ కోచ్ వాళ్ళందరూ అడిగారంటే, మీకు ఎక్స్ట్రా డాలర్స్ ఇస్తా అన్న. మీరు ఎన్ని $1000 ఇచ్చినా ఈరోజు నేను ఆడను, ఈరోజు నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి. దట్ ఈస్ కమిట్మెంట్. దేవుడు ఒక్కొక్కసారి ఆ అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఉపయోగించకపోతే దేవుణ్ణి మహిమపరచడానికి, అపవాదిని మహిమపరచడానికి నువ్వు అవకాశం ఇస్తే, సంవత్సరాల తరబడి నువ్వు చేసిన భక్తి అంతా అక్కడ ఏమైపోయింది? ఎన్ని $1000 ఇచ్చినా సరే నేను ఈరోజు ఆడను అన్నాడు చూసారా, అక్కడే దేవుడు మహిమపరచబడ్డాడు. హల్లెలూయా. ఆ రోజు వాళ్ళు ఆడినందుకు గాను వాళ్ళు కోల్పోయారు. అందరూ అతన్ని తిట్టారు, అందరూ అతని మీద నిందపోసుకున్నారు. దేశమంతా కూడా నువ్వెందుకు ఆడలేదని చాలా టెలిగ్రామ్స్ పంపించారు. ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన రూమ్కి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా ఇదిగో నాకు అనేకమైన నందలు, నీ సండే నేను మందిరానికి వెళ్ళినందున నాకు ఇన్ని నందలు కనుక సహాయం చేయమని అన్నప్పుడు ఆ సంవత్సరం అర్జెంటీనా వరల్డ్ కప్ పట్టుకెళ్ళిపోయింది. సాక్ష్యం చెప్పాడు, దేవుడు నా ప్రార్థన విన్నాడు. నేను ఒక మాట చెప్పనా, నన్ను గణపరచు వారిని. కొంతమంది మీరు సండే టైంలో ఎక్కడ పోతారు? పెళ్ళిళ్ళకి పోతారు, షాపింగ్లు పోతారు, మెచ్యూర్ ఫంక్షన్లకు పోతారు. సిగ్గులేదు మీకు? ఇదేనా మీరు నేర్చుకున్న భక్తి? ఇదేనా మీరు నేర్చుకున్న ప్రార్థన? ఇదేనా మీరు నేర్చుకున్నటువంటి విశ్వాసం? మీ సేవకుడు బోధించే బోధ ఇదేనా? ఎన్ని మంటలో కలిపేశారు, నీటిలో కలిపేశారు. ఇది అంతేనా? అవసరమా? దేవుడు గొప్ప లేకపోతే ఇది గొప్ప? అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ఎవడైనా ఆదివారం క్రిస్టియన్స్ పెళ్ళిళ్ళు చేసుకుంటారా? నిజమైన క్రిస్మస్ ఎవరైనా ఆదివారం చేసుకుంటారా? మనం భ్రమలో పడిపోయాం. ముహూర్తాలు. నేను ఒక మాట చేస్తానండి, నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా? ఆదివారం సమాధి చేయను, ఆదివారం పెళ్లి చేయను. నేను ఆదివారం రోజు పునరుద్ధానం రోజు, ఆ రోజు గతించాక సమాధి చేయాలి. నేర్చుకోండి. ఇప్పుడు మీరు నేర్చుకోకపోతే రేపు పొద్దున్న చచ్చిపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటారు? దేవుడు అవకాశం ఇచ్చింది, మీరు దేవుడు మహిమ పొందటానికి అవకాశం దేవుడు నీకు ఇస్తున్నప్పుడు నీవు ఆ మహిమను ధిక్కరించి అపవాదికి నువ్వు మహిమపరుస్తున్నావంటే నీ జీవితంలో మరొక్కసారి దేవుడు నిన్ను మహిమపరచడానికి మరలా అవకాశం ఇస్తాడా? పోయిన దినం మరలా వస్తుందా? మా పెద్ద అబ్బాయి నవోదయలో ఎగ్జామ్ రాయటానికి ఆదివారం ఎగ్జామ్ పడిందని వాడు వెళ్ళనన్నాడు, నేను కూడా వద్దన్నాను. జస్ట్ బికాజ్ ఆఫ్ సండే. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎంత ప్రాధాన్యస్తావు, నా దేవుడు నేను అంతగా కనపరుస్తాడు. మనుషులను బట్టి కాదు. దేవుని మందిరంలో ఒకలాగా, బయటికి వెళ్ళి ఒకలాగా. నా ఎవరు
దేవుని మందిరంలో ఎలా ఉన్నావో బయట కూడా అలాగే ఉండు. క్రైస్తవురాలు అని, క్రైస్తవుడు అని నిన్ను నీవు ఐడెంటిఫై చేసుకో. ఇక్కడ బొట్టు లేకుండా అక్కడ బొట్టుతో పట్టి ఉంటే అది దేవునికి మహిమ కాదు. నేను వాక్యం బోధిస్తున్నాను. నా దగ్గరకు వచ్చిన వారు వాక్యం నేర్చుకొని జీవించాలి. మీకు అర్థమైంది నేనేం చెప్తున్నాను? నాకు సంఖ్యతో ముఖ్యం లేదు, క్వాలిటీ కావాలి. ఎవరి పట్ల ఆసక్తి? దేవుని మందిరం ఎడల ఆసక్తి కావాలి. నీ ఇంటిని ఎలాగ ఆసక్తిగా చూసుకుంటున్నావు? అమ్మో ఉడ్చుకోవాలి కదా, క్లీన్ చేసుకోవాలి కదా, ఇది చేసుకోవాలి కదా. నా మందిరం కూడా ఎలా ఉంది? నువ్వు వండిన ఆహారానికి తినడానికి నీ ఇంట్లో వాళ్ళందరూ వచ్చాక నువ్వు తిన్నాక నువ్వు తృప్తిగా పడుకోగలుగుతావు. నీ ఇంట్లో వండిన ఆహారం ఏ ఒక్కరు రాకపోయినా ఆ రోజు నీకు నిరాశ మిగులుతుంది. వండిన ఆహారం అంతా కూడా వేస్ట్ అయింది, రాలేదన్నటువంటి ఆలోచనతో నువ్వు నిద్రిస్తూ ఉంటావు. దేవుని మందిరానికి నువ్వు రాలేకపోయిందంటే ఇక్కడ దేవుని ఆత్మకు దుఃఖం, ఇక్కడ సేవకునికి దుఃఖం నువ్వు కలిగిస్తే అది నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదం అనుకుంటున్నావా? ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గమనించట్లేదు. ఒకవేళ నీవు రాలేని పక్షాన సంఘానికి తెలియచేయవలసిన బాధ్యత నీది. ఆ బాధ్యత నువ్వు తెలియచేయగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. నేర్చుకోవాలి. ఇంకెప్పుడు నేర్చుకుంటారు? ఇన్ని సంవత్సరాల తరబడి సండే పెళ్ళిళ్ళకి వెళ్ళడం అది ఏదైనా విశ్వాసానికి అది సరి అయిన నిదర్శనమా? మెచ్యూర్ ఫంక్షన్లకు వెళ్ళడం, సండే ఎగ్గొట్టేసి టూరిజంకి వెళ్ళడం, లేకపోతే ఆహ్లాదకరంగా ఇక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళడం అది అవసరమా? దేవుని సన్నిధి ముఖ్యం, దేవుని ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం, ప్రార్థించడం ముఖ్యం. ప్రభువా నీ సన్నిధిలో నేను చేయడం ముఖ్యం. ఆసక్తిలోనికి రావాలి ప్రియులారా. ఈ ఆసక్తి లేకపోతే మనం చేసే భక్తి అంత వ్యర్థం, వేస్ట్. అమ్మా వింటున్నారా నేనేం చెప్తున్నాను? రక్షణ పొందినంత మాత్రాన పరలోకానికి వెళ్ళాం. రక్షణ పొందిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరండి. ఇప్పుడున్న క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్తారన్న గ్యారంటీ లేదో. వాక్యం చెప్తుంది, దేవుని యొక్క వాక్యం నేర్పిస్తుంది ఏంటో తెలుసా? అంత్యకాలంలో దేవుడు కడవరి వర్షాన్ని కురిపిస్తాడు. ఇప్పుడున్న క్రైస్తవులందరూ కడపటికి వెళ్ళిపోతారు, పట్టబడతారు అన్నమాట. ఇప్పుడు అందరూ కూడా అలాగే వెనకబడి ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళే వెనకబడి ఉన్నారు. క్రైస్తవులే దేవుని మాట వినరు, లోబడరు, అంగీకరించరు, సేవకునికి లోబడరు, దేవుని వాక్యానికి లోబడరు, సమయానికి రారు. వీళ్ళందరూ రక్షించబడిన వారే కానీ కడపటకపోతారు. కానీ రాకడ దినములలో, కడవరి వర్షములలో గమనించాలి, దేవుని వాక్యం చెప్తుంది, అంత్య దినములలో అన్యజనులు ప్రవాహము వలె ఆయన మందిరానికి వస్తారు. అంతము వరకు సహించువాడు, నేను నిన్ను బుజ్జగించి నిన్ను ప్రేమించి నువ్వు రావాలా, నువ్వు రాకపోతే కుదరదు, నువ్వు ఉండాలా అనే చెప్పేటువంటి అలాంటి సేవ కాదు, అలాంటి డెడికేషన్ కాదు, అలాంటి దర్శనం నాకు లేదు. కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడేది కాదు. ఆత్మ, మారు మనస్సు, ఆసక్తి కావాలి. ఇది దేవుడు కోరుతున్నాడు ప్రియులరా. రా రా అని పదే పదే నువ్వు పిలిపించుకోవడం కూడా అది నీకు ఆశీర్వాదం కాదు. ఎవరి కోసం నువ్వు వస్తున్నావు? దేవుని కోసం, పాస్టర్ గారి కోసం. నువ్వు రాకపోతే ఇక్కడ పాస్టర్ గారికి జరగదు కాదు. నువ్వు రాకపోతే మరొకరిని దేవుడు నడిపిస్తాడు. ఎంతోమంది ఇక్కడికి వచ్చారు, దీవించబడ్డారు, బలపడ్డారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఉంటేనే ఇది జరుగుతుంది అనుకున్నారు. కానీ గమనించాలి, పిలిచిన దేవుడు నమ్మదగినడు. వాడు దర్శనము కలిగినటువంటి ఏ సేవకుడినైనా దేవుడు నడిపిస్తాడు. ఆ సేవ నడుస్తూనే ఉంటుంది. మేము లేకపోతే ఇది జరగదు అనేటువంటి వారు అనేకులు పొట్టిలాగా ఎగిరిపోయారు. ప్రియులారా గమనించండి, ఆసక్తి. నీ ఇంటి ఎడల నువ్వు ఎలా ఆసక్తి కలిగి ఉన్నావు? నీ ఇంటి ఎడల ఆసక్తి కలిగి ఉన్నావు కదా, నీ ఆసక్తి చూపించాలి. దేవుని ఎడల అయ్యో నా ఇల్లు, నా ఆసక్తి నేను చూపించాలి, నా దేవుని నేను కనపరుచుకోవాలి. ఆదివారం నీకు అవ్వలే, రాలేకపోయావు. ఆ దినం దేవుని సన్నిధిలో ఎలా గడపాలో నీకు తెలియదు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? ఒక సేవకుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పకపోతే దేవుని దృష్టిలో ఆ సేవకుడు కాదు. నేను గత మీటింగ్స్లో నేను ఇదే మాట్లాడాను. ఈరోజు ప్రజలందరూ కూడా ఏ వాక్యానికి అలవాటు పడిపోయారంటే ప్రాస్పెరిటీ ప్రీచింగ్. అంటే
ప్రాస్పెరిటీ ప్రీచింగ్ అంటే, ఆమోస్ గారు మీ బైబిల్లో 100 రూపాయలు పెట్టండి, మీకు తెల్లవారికి 1000 రూపాయలు దేవుడు కలిగిస్తాడంటే హల్లెలూయా ఆమెన్, చప్పట్లు కొట్టండి. మీకు $1 మిలియన్ మీ అకౌంట్లోకి దేవుడు పంపిస్తాడు ఈ సంవత్సరంలో అంటే, ప్రభువా నీకు వందనాలు తండ్రి, $1 మిలియన్ ఇచ్చే ప్రభువా. ఎవరు చెప్తారు తెలుసా హల్లెలూయా వందనాలని? సోమరులు. ఇలా చెప్తారు దేవుడు మాట్లాడాడని. కష్టపడలేని వాళ్ళకి దేవుడు ఎందుకు ఇస్తాడమ్మా ఆశీర్వాదం? ఇంకొక మాట చెప్పనా, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి అంటే నీవు దేవునికి మరింతగా విధేయత కలిగి ఉండాలి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చంకలు గుద్దుకుంటూ వెళ్ళిపోయి నువ్వు అవిధేయుడిగా ఉంటే ఆ ఆశీర్వాదం నీ మీద పనిచేయదు. మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నా? దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటే యు నీడ్ టు గో మోర్ డౌన్. ఇంకా విధేయుడిగా ఉంటే నా దేవుడు ఆశీర్వాదాన్ని ఫలింపజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పట్ల మాంద్యులు, ఎంతమంది మాంద్యులు ఉన్నారు చెప్పమంటారా? ఎంతమంది మాంద్యులు ఉన్నారు? కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. నాకు వాక్యంలో కూడా మీరు తిట్టేస్తున్నారండి అని అంటారు. ఇది వాక్యంలో తిట్టులు కాదండి, హెచ్చరికలు. దేవుని మాట. మీకు బాగులేనప్పుడు ట్యాబ్లెట్ వేస్తే మీ శరీరంలో ఉన్నటువంటి ఆ చెడు బ్యాక్టీరియాస్ అన్నీ కూడా ఎలా నాశనం అవుతున్నాయో, ఇంజెక్షన్ వేస్తే ఏ విధంగా శరీరం బాగవుద్దో మీ ఆత్మీయ జీవితం అలా బాగవడానికి నేను ఇస్తున్న ఔషధం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రాస్పెరిటీ ప్రీచింగ్ చేయండి, మేము అక్కడికి వెళ్ళిపోతాం. ప్రాస్పెరిటీ అంటే మాకు సంథింగ్, మా ఆలోచనకు మంచిగా ఉండాలి, మా హృదయానికి ఎనసొంపుగా ఉండాలి. ప్రభువా మేము 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 దీనికోసం ప్రార్థన చేస్తున్నాం, దానికోసం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఇచ్చే ప్రభు అంటే దేవుడు మీకు ఇచ్చేస్తాడు వచ్చే నెల అంతటికంటే, ఈ చర్చే మంచిదని పరిగెడతారు అక్కడ. ఏమండి, నేను ఒక మాట చెప్పనా, నిర్లక్ష్యం కలిగిన వారు, అవిధేయులు కలిగిన వారు, సోమరులు కలిగిన వారు, దేవునితో రిలేషన్ మెయింటైన్ చేయలేని వారు, దేవుణ్ణి ఆరాధించలేని వారికి ఇలాంటి బోధలు కావాలి. హెచ్చరికలు వద్దు, వార్నింగ్స్ వద్దు, దిద్దుబాటు వద్దు, సరి చేసుకోవడం వద్దు, హెచ్చరించడం వారికి వద్దు. వారికి ఏం కావాలంటే ఎల్లప్పుడూ కూడా షుగర్ కోటెడ్, ఏ కోటెడ్, తీపిగా మధురంగా, పర్వాలేదండి ఇదండి ఇదండి ఈ వాక్యం కోసం పరుగులెత్తి వారు చాలామంది ఉన్నారు. పిల్లరా, ఆసక్తి చూపించాలి. నా సమయం అయిపోయింది. ఆసక్తి, దేవుని పట్ల ఆసక్తి, దేవుని యొక్క ఇల్లు పట్ల ఆసక్తి, వాక్యం పట్ల ఆసక్తి. అపొస్తలుల కార్యం 17:11, ప్రార్థించట్లో ఆసక్తి. యాకోబు 5:17, ఇచ్చే విషయంలో ఆసక్తి. 2 కొరింథీ 9:1-2, దేవుని పరిచర్యల పట్ల ఆసక్తి. 1 కొరింథీ 15:58, సరి చేసుకున్నట్లు ఆసక్తి. ప్రకటన 3:19. ఈ విషయాలలో ఆసక్తి కావాలి. దేవుని పట్ల ఆసక్తి, దేవుని ఇల్లు ఎట్ల ఆసక్తి, వాక్యం ఎట్ల ఆసక్తి, ప్రార్థించట్లో ఆసక్తి, దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి, దేవుని పరిచర్య పట్ల ఆసక్తి, సరి చేసుకున్నట్లు ఆసక్తి. ఇవన్నీ వాక్యాల్లోనే. దేవుని చిత్తమైతే వచ్చే వారం నేను కంటిన్యూ చేస్తాను.